హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తల్లికి బిడ్డ భారమవుతుందా? అవ్వదంటే అవ్వదు. కలలో కూడా ఆ ఊహ తల్లికి రాదు. ఒకవేళ వస్తే ఆవిడ తల్లే కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దశాబ్దాలుగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఓ ఇంటి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. భారతీయ జనతా పార్టీ, దాని సిద్ధాంత భూమికైన ఆర్ఎస్ఎస్ మధ్య అభిప్రాయ భేదాలు బగ్గుమన్నాయి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇదేమి సిద్ధాంత రాద్ధాంతం కాదు. విధానాల ఆచరణ, వ్యవహార శైలి వంటి అంశాలు మాత్రమే కారణం. ఏడాదిలో ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు సన్నద్ధమవుతున్న అదే ఏటా 75 ఏళ్లు నిండే మోడీని ఇక చాలించండి అని న్యాయకత్వ మార్పును ప్రతిపాదిస్తుందా? అసలు ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తోంది? ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అసలు గొడవలకు కారణమేంటో క్లియర్ కట్ గా చెప్తా. నాగ్పూర్ లో 1988 అక్టోబర్ 23, 25 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో దత్తోపంత్ ఠెంగ్డే మాట్లాడుతూ, నాలో ఎన్నో అవలక్షణాలుండొచ్చు, కానీ రొమాంటిజం మాత్రం లేదని తేల్చి చెప్పారు ఆయన. అప్పుడు బీజేపీ నేతలు సహా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు. దత్తోపంత్ మాట్లాడిన మాటలను మొన్నీ మధ్య ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కాస్తంత రిపీట్ చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. నలుగురికి ఉపయోగపడే మంచి పని చేసినా నేనే చేశానని చెప్పుకోడంటూ ఇండైరెక్ట్ గా మోడీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు. మరి ఆయన అన్నట్లు సేవకుడినని చెప్పుకొని అహంకారంతో గౌరవ మర్యాదలు పాటించింది ఎవరు? మోహన్ భగత్ అన్నది మోడీని కాదా? ఆర్ఎస్ఎస్ అధినేత మాటలు గాని, సంఘ్ గొంతిక గాని మోడీలోని అహంకారాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో యాంటీ మోడీ గాలి బాగా వీచింది. బీజేపీకి 300 సీట్లు వస్తాయనుకుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. రాహుల్ జోడీ యాత్ర, మోడీ నిరంకుశ నిర్ణయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పెద్ద లిస్టే ఉంది. ఇవన్నీ బీజేపీకి బాగా దెబ్బతీశాయి. కానీ బీజేపీ మాత్రం మోడీ మాన్యోనే నమ్ముకున్నానని చెప్పడంతో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే, బీజేపీ అంటే ఒక మోడీనే కాదు అని దేశమంతా చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు బలపడుతున్నాయి. 18 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీకి, దాని సిద్ధాంత భూమిక అయిన ఆర్ఎస్ఎస్ కు మధ్య విభేదాలున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహార శైలి, పార్టీ నడక తీరుపై ఆర్ఎస్ఎస్ చాలా కోపంగా ఉంది. అయితే ముందు నుండే మనస్పర్ధాలు ఉన్న ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య తేడాలు బయటపడ్డాయి. అందుకే పార్టీ విధానాల అమలుపై మరింత పట్టు కోసం ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ముచ్చటగా 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్వ వైభవం మాత్రం దక్కలేదు. భారీ మెజార్టీ అని ప్రచారం చేసుకున్న కనీస మెజార్టీకి అవసరమైన సంఖ్య కూడా సొంతంగా రాక బీజేపీ బలం 240 స్థానాలకు పడిపోయింది. సంఘ్ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవైపు మోడీ కేంద్రంగా నడిచిన ప్రచారం, మరోవైపు అలసత్వం బీజేపీ కొంప ముంచిందని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతోంది. ఇదిలా సాగటం మంచిది కాదని, పార్టీపై ప్రత్యక్ష పట్టు, పాలనపై పరోక్ష అదుపు మరింత పెంచాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. మోడీ పోకడ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడు ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండినప్పుడు ఇక మీరు వృద్ధులయ్యారు, ఇక తప్పుకోండి అని ఆర్ఎస్ఎస్ మోడీ మొహం మీద చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఆర్ఎస్ఎస్ మార్పు ఉందనేది కాదనలేం. కానీ అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, అటు బీజేపీ ఇటు ఆర్ఎస్ఎస్ అవకాశాన్ని బట్టి ఆధిపత్యపు పోరుకు యత్నిస్తున్నాయి. 2019లో కనిపించిన మోడీ మాన్యా ఇప్పుడు కనిపించడం లేదు. రాహుల్ బలోపేతమయ్యాడా, మోడీ బలహీనపడ్డా అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాహుల్ బలపడ్డాడని చెప్పాలి. ఎన్డీఏ గెలిచినా సరే మోడీ బలహీనమయ్యారు. ఇదివరకటి చరిష్మా ఆయనలో కనిపించడం లేదు.
మోడీ వైఖరి విపక్షాల పట్ల మరీ దారుణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సంఘ్ సహకారం బీజేపీకి కోరట్లేదు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఏదన్నా సలహా ఇచ్చినా సరే మోడీ అస్సలు పాటించట్లేదు. ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుండో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను పట్టించుకోవాలని అప్పటి నుంచే చెప్తోంది. ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో ఇంకో 4 సీట్లు వచ్చేవి. అది ఎలాగంటే మొదటి నుంచి పార్టీకి కట్టుబడ్డ నిబద్ధతలకే టికెట్లు ఇచ్చి ఉంటే తెలంగాణలో మరో 4 సీట్లైనా వచ్చి ఉండేవనే భావన పాత తరం నాయకుల్లో ఉంది. కనీసం 12 సీట్లు గెలవాల్సిన ఊపు వచ్చి 8 స్థానాలకే పరిమితం అయిందనే బాధ కొందరు వ్యక్తం చేశారు. 17 లోక్సభ స్థానాలకు గాను 15 చోట్ల ఇతర పార్టీల నుండి వచ్చిన వారికో కార్పొరేట్ ప్రతినిధులకో ఇచ్చారనే బాధ పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే మితిమీరిన అతి విశ్వాసం, అలసత్వం వల్ల కూడా బీజేపీ దెబ్బ పడిపోయిందనే వాదనలు కూడా ఉన్నాయి. కిందటి ఎన్నికలతో పోలిస్తే 303 నుండి బీజేపీ బలం 240కి పడిపోయింది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కిందిసారి 52 స్థానాలు ఉండగా ఈసారి 99 ఎంపీ స్థానాలతో దాదాపు పార్టీ బలాన్ని రెట్టింపు చేసుకుంది. వివిధ రాష్ట్రాల్లో తాను పాలక పక్షంలో ఉన్నా గానీ పాలకుల భాగస్వామ్య పక్షంలో ఉన్న చోట 271లో నుంచి 75 స్థానాలకు బీజేపీ ఈసారి కోల్పోయింది. అంటే పాలక పక్షంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విఫలమైనట్టే కదా అనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.